హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. శిక్షించే హక్కు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పూనుకున్న ఈ దట్టమైన పనిని ఏ నమ్మకస్తుడైనా భృత్యుడికో అప్పగించినందుకు నీ వివేకాన్ని మెచ్చుకుంటున్నాను. ఏమంటే, ఎంత నమ్మకస్తుడైనా భృత్యుడు కూడా అవకాశం దొరికితే రాజద్రోహిగా మారగలడు. ఇందుకు నిదర్శనంగా నీకు విష్ణుగుప్తుడు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం పాంచాల దేశాన్ని గుణసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో మంచి క్రమశిక్షణ ఉండేది. దొంగతనము, లంచగొడ్డితనం లాంటివి నేరాలకు చాలా కఠినమైన శిక్షలుండేవి. గుణసింహుడు అప్పుడప్పుడు మారువేషంలో సంచరిస్తూ నేరాలు చేసిన వారిని స్వయంగా పట్టుకునేవాడు. అలాగే ఆయన మారువేషంలో నారాయణపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడ న్యాయాధికారి అయిన ధనగుప్తుడు లంచగొడ్డి అని చూచాయిగా విన్నాడు. ఆ సంగతి నిజమో కాదో తెలుసుకునేందుకు ఆయన ఒక పథకం వేశాడు. ఆ పథకం ప్రకారం గుణసింహుడు ఆయన మంత్రి మారువేషాలతో ధనగుప్తుడి వద్దకు వెళ్ళి తమ ఇద్దరి మధ్య ఒక వివాదం ఉన్నట్టు సృష్టించారు. సాక్ష్యం చూస్తే మంత్రి పక్షానే న్యాయం ఉన్నట్టు కనబడింది. ధనగుప్తుడు అంతా విని మర్నాడు తీర్పు చెప్తానన్నాడు. ఆ రాత్రి రాజు ధనగుప్తుడు కలిసి తనకు అనుకూలంగా తీర్పు చెబితే 100 మొహరీలు ఇస్తానన్నాడు. డబ్బుకు ఆశపడి ధనగుప్తుడు మర్నాడే రాజుకే అనుకూలంగా తీర్పు చెప్పాడు. తీర్పు వింటేనే రాజు, మంత్రి తమ అసలు స్వరూపాలు బయటపెట్టి ధనగుప్తుని బంధించి రాజధానికి తీసుకుపోయి విచారణ జరిపి మరణశిక్ష విధించారు. శిక్ష వెంటనే అమలు జరిగింది. రాజు చేసిన ఈ పనికి నారాయణపురంలో చాలామంది రాజును నిందించారు. లంచగొడ్డితనానికి మరణశిక్ష విధించడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించటమే అని అందరికీ తోచింది. అలా రాజును నిందించని వాడు ధనగుప్తుడు కొడుకు విష్ణుగుప్తుడు. అతను పెద్ద ఆదర్శాలు గలవాడు. సమర్థతతో పరిపాలించే రాజు. అందుగాను ఎలాంటి శిక్ష విధానం అవలంబించినా తప్పు లేదని, తన తండ్రి నేరం అర్హమైంది అని అతను నమ్మాడు. కాలక్రమాన విష్ణుగుప్తుడు తన విద్య పూర్తి చేసుకుని రాజు కొలువులో చేరాడు. ఉన్నతమైన ఆదర్శాలు కలవాడు, చురుకువాడైన వాడు, విశ్వాసపాత్రుడు అవటం చేత అతను కొద్ది కాలంలోనే రాజు ఆంతరంగికుల్లో ఒకడిగా అయ్యాడు. ఇలా ఉండగా పాంచాల దేశం మీదకి శత్రురాజు దండెత్తి వచ్చాడు. ఆరంభంలోనే పాంచాల సేనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అపజయం తప్పదు అన్నట్టు కనబడింది. ఈ పరిస్థితిలో గుణసింహుడు శత్రురాజును మోసంతో చంపటానికి పథకం వేశాడు. ఆయన విష్ణుగుప్తుడితో ఈ పథకం చెప్పి శత్రు శిబిరానికి చెందిన ఒక అంగరక్షకుడి చేత శత్రురాజును చంపిస్తున్నానని, వాడా పని చేసేందుకు 1,00,000 వరహాలు వాడికి లంచం ఇయ్యాల్సి ఉంటుందని, ఆ 1,00,000 వరహాలను విష్ణుగుప్తుడికిచ్చి ఆ సొమ్ము ఆ అంగరక్షకుడికి అందజేయమన్నాడు. విష్ణుగుప్తుడు 1,00,000 వరహాలు తీసుకుని అంగరక్షకుడికి అందించడానికి ఒప్పుకున్నాడు. కానీ అతను అలా చేయక తిన్నగా శత్రురాజు వద్దకు వెళ్ళి ఆయనను హత్య చేయటానికి జరిగిన కుట్ర చెప్పి పాంచాల దేశపు సైనిక రహస్యాలన్నీ తెలిపి శత్రురాజుకు అనేక విధాల సహాయం చేశాడు. దాని ఫలితంగా శత్రురాజుకు మరింత తేలికగా యుద్ధంలో విజయం లభించింది. గుణసింహుని విష్ణుగుప్తుడే స్వయంగా చంపాడు. చంపే ముందు తాను తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటున్నట్టు గుణసింహుడితో చెప్పాడు. శత్రురాజు పాంచాల దేశాన్ని తన తరఫున పాలించటానికి విష్ణుగుప్తుడిని నియమించాడు. విష్ణుగుప్తుడు కూడా గుణసింహుడిలాగే సమర్థతతో పాలించాడు. అయితే అతను నేరస్తులను దారుణంగా శిక్షించక నేరాలకు తగిన శిక్షలనే విధిస్తూ వచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విష్ణుగుప్తుడు మొదటి నుంచి రాజద్రోహ బుద్ధి కలవాడా, లేక అకస్మాత్తుగా మారాడా? మారితే మార్పుకు కారణమేమిటి? రాజ్యం మీద ఆశ, 1,00,000 వరహాలు తానే కాజేయాలన్న దుర్బుద్ధా? తన తండ్రి చావుకు పగ తీర్చుకునే ఉద్దేశం అతనికి అకస్మాత్తుగా ఎందుకు కలిగింది? రాజుగారి ఆంతరంగికుడిలో అతను ఎప్పుడైనా రాజుని చంపి ఉండవచ్చు కదా. ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విష్ణుగుప్తుడు మొదట నిజంగానే రాజభక్తి గలవాడే.
తన తండ్రికి రాజు ఇచ్చిన మరణదండన తన తండ్రి రేనానికి అంటే లంచగొడ్డితనానికి తగిన శిక్ష అని కూడా అతను నమ్మాడు. కానీ ఆ రాజే యుద్ధంలో విజయం కోసం శత్రురాజు అంగరక్షకుడికి 1,00,000 వరహాలు లంచం ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. అందుకు మరణదండన న్యాయమైతే రాజును చంపటం తప్పనిసరి. అది సరి అయిన శిక్ష కాని పక్షంలో తన తండ్రి శిక్ష పొందలేదు, హత్య చేయబడ్డాడు. దానికి పగ తీర్చుకోవటం విష్ణుగుప్తుడి విధి. ఎలా చూసినా విష్ణుగుప్తుడి ప్రవర్తనలో తప్పు పట్టటానికి ఏమీ లేదు. అతని ఉన్నత ఆదర్శాల ముందు రాజభక్తి ఓడిపోయింది. అదే అతనిలో కలిగిన పెద్ద మార్పుకి కారణం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.